కూడా తెలియదు. అంటే నేను ఎప్పుడు మా ఊరు రామచంద్రపురం అని చెప్తాను, కానీ మా ఊరు ఒక రామచంద్రపురమే కాదు, మొత్తం రాష్ట్రంలోని దేశంలో ఉన్న అన్ని ఊర్లు నాయని ఈ డొనేషన్లు వచ్చిన తర్వాత గర్వంగా చెప్పుకో. ఓకే, ఇంత హెల్పింగ్ నేచర్ ఉంది, ఇంత మంచి వ్యక్తిత్వం ఉంది మీకు. సో చెప్తున్నాం కదా సార్, అంటే ఒక చిన్న వీడియో చేయాలంటే ఒక ఆర్టిస్ట్ అనే వాళ్ళు నాకెందుకులే అని చాలా మంది ఉన్నారు. ఏమండి హెల్పింగ్ నేచర్ ఉంది ఇవన్నీ ఉన్నాయంటే నేను ఆ బాధలు పడే వచ్చింది. పడ్డ వాళ్ళకే తెలుస్తుంది ఎప్పుడైనా ఆ కష్టం విలువ ఏంటి, ఆ బాధ విలువ ఏంటి. అలాంటి బాధలు ఎన్నో పడ్డనమాట. నా బాధలు వర్ణాతీతం. అంత ఈ రేజింగ్ రోజు వెనకాల చాలా విషాదమైన గాథలు ఉన్నాయి. అన్ని బాధలు పడ్డాను. అదే అంచేత ఆ బాధల్లోంచి వచ్చాను కాబట్టి బాధ కష్టం అంటే ఏంటో తెలుసు, మనం చదువుకున్నాం కదా. హాయ్ వ్యూవర్స్, నేను మీ హైపరాది. ప్లీజ్ సబ్స్క్రైబ్ తులసి టాకీస్, షేర్ చేయండి, లైక్